వైసీపీలో పెయిడ్ ఆర్టిస్టులకి కొదవలేదు. వాళ్ళు పేమెంట్ ఇస్తే మీడియా ముందుకు వస్తారు, మాట్లాడిపోతారు. తర్వాత అది ఎంతవరకు నిజం, ఎంతవరకు జనాల్లోకి వెళ్ళింది, పబ్లిక్లోకి ఎలా వెళ్ళింది అనేటువంటి దాన్ని, అసలు పబ్లిక్ ఎలా రియాక్షన్ అవుతున్నారు అనేటువంటి దాన్ని, అవుట్పుట్ గురించి వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్క్రిప్ట్ ఇస్తారు. ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చి అక్కడ డిస్ప్లే ముందు ప్లే చేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ప్రజలు అంటే పబ్లిక్ ఎలాంటి రియాక్షన్ ఇస్తుంది, వాళ్ళ మీద వాళ్ళు మాట్లాడినటువంటి వీడియోలకి ఎలాంటి కామెంట్స్ ఇస్తున్నారు అనేటువంటిది వాళ్ళకి అసలు అవసరం లేదు. ఎందుకంటే పేమెంట్ ఇచ్చారా, పర్ఫార్మెన్స్ చేసామా, పక్కకి వెళ్ళిపోయామా, ఇదే వైసీపీలో ట్రెండ్. ఇక ఈ ట్రెండ్ ఫాలో అవుతున్న వాళ్ళల్లో ఒక్కొక్క ఆర్టిస్టు ఒక్కొక్క విలక్షణమైనటువంటి నటన. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం లేడీస్కి గ్లామర్గా ఉన్న వాళ్ళని ఎక్కువ మందిని ప్రిఫర్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన వాయిస్ జనాల్లోకి వెళ్ళాలంటే కొంచెం అట్రాక్టివ్గా ఉండి కొంచెం గ్లామరస్గా ఉన్నటువంటి లేడీస్ అయితే జగన్మోహన్ రెడ్డి వాయిస్ జనాల్లోకి వెళ్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే వీళ్ళేమో పాపం ఫస్ట్ టైం మీడియా ముందు ఫేస్ చేసిన వాళ్ళు అక్కడ మీడియాలో పచ్చి బూతులు తిడుతున్నారు. వాటన్నిటిని ఎలా ఫేస్ చేయాలో వీళ్ళకి అర్థం కాక, సరే ఏదో వచ్చాం కదా, ఎంతో కొంత పేమెంట్ ఇచ్చాడు కదా, మనం పర్ఫార్మెన్స్ చేసి వెళ్ళిపోదాం అనేటువంటి ఆర్టిస్టు ఇప్పుడు మీ ముందుకు ఒక ఆర్టిస్ట్ని తీసుకొస్తున్నాం. ఆ ఆర్టిస్ట్ని మీ ముందు ప్రవేశపెట్టే ముందు ఫస్ట్ టైం మీరు కానీ మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, అట్లాగే హైప్ బటన్ ద్వారా మీరు మాకు కొద్దిపాటి ప్రోత్సాహాన్ని అందిస్తారు. ఎందుకంటే ఈ కొద్దిపాటి ప్రోత్సాహమే మాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు మావి గన్ అంటూ ఒక అద్భుతమైనటువంటి ఆర్టిస్టు మన ముందుకు వస్తుంది. ఆస్కర్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేస్తుంది. అక్క ఫేస్ అంటే గ్లామర్ మీద పెట్టినంత దృష్టి స్క్రిప్ట్ మీద పెట్టదు. ప్యాలెస్ నుంచి ఒక స్క్రిప్ట్ రాసుకొస్తారు, ఆ స్క్రిప్ట్ ఇక్కడ చదివేస్తారు. సరే అక్క ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తుందో ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తే మీకు అర్థమైపోయింది. మచిలీపట్నం దగ్గర పోర్ట్ ఉంది, గన్నవరం దగ్గర ఎయిర్పోర్ట్ ఉంది. ఇక్కడ వచ్చేసి మీకు రైల్వే లైన్స్ కానీ బస్ స్టాండ్స్ కానీ ఏవైనా అన్ని డెవలప్డ్ గా ఉన్నాయి. ఆ ప్లేస్ లో ఏదైనా పెట్టుకోండి. సో 3 పేర్లు కలిసికట్టు మావిగా నన్ను పెట్టుకోమన్నారు. వీళ్ళకి ఈ 2 రోజులు 3 రోజులు జగన్మోహన్ రెడ్డి గారిని ట్రోలింగ్ చేశారు. వికృత ఆకారం అలాంటిది అనుకొని మనం వదిలేద్దాం. ఇవాళ కరోనా వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పారాసెటమాల్ వేసుకోండి, బ్లీచింగ్ చల్లుకోండి, దీనికన్నా వేరే అవకాశం ఏమీ లేదు ప్రస్తుతం ఉన్న పరిధిలో అన్నారు. ఆ రోజు 3-4 రోజులు ట్రోలింగ్ చేశారు. లాస్ట్కి ఏమైంది, మెడికల్ షాపుల దగ్గర పారాసెటమాల్, డోలోలు, క్రోసిన్లు కొనుక్కొని బతికేశారు. నిజం చెప్తే వినడానికి హాస్యాస్పదంగానే ఉంటుంది, ఎందుకంటే అది డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి. కానీ డెవలప్మెంట్ అనేది మాత్రం ఆయన చెప్పిన ఏరియా ప్రకారం చూసుకుంటే మాదిగా అని పేరు అలా పెట్టుకోండి, మొదటి అక్షరంగా తీసుకొని పెట్టుకోండి. గన్ అంటే మళ్ళీ మీరు జగన్ అన్న ఓడి గుర్తొస్తుందని అసలు ఈ జోకులు వేస్తున్నారండి. గన్లు మీవే గన్లు మీవే కొట్టళ్ళు అని జోకులు వేసే వాళ్ళకి నేను సమాధానం చెప్తాను. గన్ కల్చర్ ఎక్కడ ఉందండి? గన్ కల్చర్ ఏ ప్రభుత్వంలో ఉంది? వచ్చింది, పర్ఫార్మెన్స్ చేసింది. అక్క ఇప్పుడు నేనేమంటున్నానంటే, అవును మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, విజయవాడలో రైల్వే కనెక్టివిటీ ఉంది, గుంటూరులో రైల్వే కనెక్ట్ ఉంది. ఇదంతా కలుపుతూ ఒక నేషనల్ హైవే ఉంది. ఇంత అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అని విశాఖ అని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా, అలాగే అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్గా, కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్గా అని ప్రకటించాడు కదా. నేను అడుగుతుంది ఏంటంటే, ఆ రోజు మీ తెలివి ఎక్కడికి పోయిందాక? ఎక్కడ తాకట్టు పెట్టి వచ్చారు? మీ మెదళ్ళు మోకాల్లోకి వెళ్ళిపోయాయా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులను, అవును 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, ఇలా సంపద అంతా తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టావు, హైదరాబాద్ మనం పక్కకు బొమ్మంటే అన్యాయం అయిపోయాం అన్నారు కదా. మరి ఇవాళ మళ్ళీ మావి గన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్యలో పెట్టండి అని మరి ఎట్లా మాట్లాడుతున్నారు? మొన్న మాట్లాడింది మీరే కదా. మరి ఒకవేళ అంత అద్భుతమైనటువంటి రాజధాని, అంత బ్రహ్మాండంగా ఉంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది అని అంటే, మరి ఆ రోజు మీరు అదే ప్రతిపాదన చేయొచ్చు కదా. ఈ 3 ప్రాంతాలకి 3 రాజధానులు అనేటువంటి ఈ ముండమోపి ఆలోచన ఎందుకు చేశారు? ఆ రోజు మీరు ఎందుకు ఈ ముండమోపి ఆలోచనకి మీరు అందరూ సపోర్ట్ చేశారు? ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలి, రాయలసీమ అభివృద్ధి చెందాలి, కోస్తా అభివృద్ధి చెందాలి, మేము అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందటం కోసమే ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చామని చెప్పేది. అక్క నువ్వు మేకప్ వేసి మీడియా ముందుకు వచ్చి టచ్అప్ ఇచ్చినంత తేలిక కాదు అక్క మీరు చెప్పినటువంటి మాటలు జనాల్లో తీసుకోవటానికి. ఇలా ప్రజలు ఏమంటున్నారంటే, మావి గన్ అంటే ఏమంటున్నారు తెలుసా? మానసిక వికలాంగుడు జగన్ అంటున్నారు. నిజం, ఇది ఎవరిని అవమానపరచాలని కాదు. ఎందుకంటే నేను చెప్తుంది ఎందుకని ఈ పదాన్ని ఎందుకు వాడానంటే, కొద్దిగా ఇబ్బందికరమైన పదమే. అలాగే కొంతమంది నుంచి నెగిటివ్ కామెంట్స్ కూడా నా మీద రావచ్చు. కానీ చాలా విచిత్రంగా ఉంది.
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అనే కాన్సెప్ట్ని విరమించేసుకున్నాడు. మావీ గన్ అంటున్నాడు. సరే, రేపు మావీ గన్నే అనుకొని వర్క్ చేద్దాం అనుకోండి. నాకు మావీ గన్ను నచ్చలేదండి, సముద్రం నుంచి అలలు ఎగిసి పడిపోయి రాజధాని ముంచేస్తాయి, అందుకని చెప్పి నేను ఏమంటున్నానంటే విగన్ చి అంటాడు. అంటే వి అంటే విజయవాడ, గన్ అంటే గుంటూరు, చి అంటే చిలకలూరుపేట అంటాడు. అంటే అప్పుడు కూడా నేషనల్ హైవే ఉంది, బ్రహ్మాండంగా విపరీతమైనటువంటి ల్యాండ్లు ఉన్నాయి, ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి గుంటూరు మిర్చి దొరుకుద్ది అని చెప్పి ఆ రోజు కవర్ చేసుకుంటారా? ఎందుకక్క? మనుషులు అన్నాక ఒక స్టాండర్డ్ ఉండాలి, ఒక రాజకీయం అన్నాక స్టాండర్డ్ ఉండాలి. మీరు ఇలా ఓడినా గెలిచినా ఎస్ మేము 3 రాజధానులకి కట్టుబడి ఉన్నాం, మా 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 అభిప్రాయం 3 రాజధానులు అనే కాన్సెప్ట్ మీద ఉండాలి, ఆ స్టాండ్ మీద ఉండాలి. లేదు మేము 3 రాజధానులు అనే కాన్సెప్ట్ తెచ్చాం, ప్రజలు మమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు, మేము ఓడిపోయాం, కాబట్టి అమరావతిలో రైతులకు ప్లాట్లు త్వరితగతిగా ఇవ్వండి, అభివృద్ధి మీద ప్లాన్లు వేయండి, అమరావతిని విజయవాడ గుంటూరు కలుపుతూ ఒక అద్భుతమైనటువంటి రాజధాని డెవలప్మెంట్ చేయడానికి మేము మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నామని ఈ రోజున చెప్పుంటే కనీసం మీ పార్టీకి లైబిలిటీ అంటే భవిష్యత్తులో మీ మీద నమ్మకం ఉండేది. అంతేగాని ఆయనకి ఏదో 3 వచ్చిందని మా వీగన్ అంటాడు, లేకపోతే రేపు విగన్చి అంటాడు, రేపు పోతే విగంట అంటాడు. ఏది అంటే అది మనం ఆయన తానా అంటే మీరు తందానా అంటే ఎట్లాగా? దానికంటూ ఒక అర్థం ఉండాలి కదా. నిన్నటిదాకా 3 రాజధానులు అంటూ ఊరేగాము, ఇవాళ మన అంత అద్భుతమైనటువంటి రాజధాని అంత బ్రహ్మాండంగా ఉంటుంది మావిగన్ అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రతిపాదించాలి కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మ్యాప్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి కదా. మరి ఆ రోజు ఏం పెట్టుకున్నారు? నోట్లో ఏం పెట్టుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆ రోజు ఈ 3 రాజధానులు అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చినప్పుడు ఆ రోజు 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న వాళ్ళు ఇలా మావీగన్ అనేటువంటిది బ్రహ్మాండంగా ఉండదంటే మరి ఆ రోజు ఈ మావీగన్నే ప్రతిపాదించుకోవాల్సింది కదా. బహుశా ఆ రోజు లండన్ మందులేమో కొత్త మందులేమో వాడలేదా, అందువల్ల ఆలోచన రాలేదా? ఇక రెండవ మాట అక్క ఏం చెప్పింది, మనం ఏది పెడితే అది మాట్లాడితే మా నాయకుడు చెప్పాడు కాబట్టి అది అద్భుతంగా ఉంది. ఏంటి అసలు ఈ ఆర్టిస్టులు ఏంటి? గంటకు ఒక పెయిడ్ ఆర్టిస్ట్ని తీసుకొస్తాడు, గంటకు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని తీసుకొస్తాడు. అసలు రాష్ట్రం మీద అభివృద్ధి చేయాలనేటువంటి ఫోకస్ ఉందా? రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఫోకస్ ఉందా? ఆమె ఏమంటది, ఆయనంట జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాండమిక్ సిచ్యువేషన్లో బ్లీచింగ్ పౌడరు, పారాసెటమాల్, బ్లీచింగ్ పౌడర్ యాడ్ అయ్యాలమ్మా, ఒంటి మీద వేసుకోవాలా బ్లీచింగ్ పౌడరు, పారాసెటమాల్ తోటి బ్లీచింగ్ పౌడర్ తోటి కరోనా కంట్రోల్ అయిందా? మరి అలా కంట్రోల్ అయితే హాస్పిటల్స్లో కొన్ని వేల హాస్పిటల్స్లో కోట్ల రూపాయల ఖర్చులు ఎందుకు పెట్టారు? ఇవన్నీ ఏంటనంటే పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. మీ నాయకుడు మీకు బాగా చెప్పుండొచ్చు, మీ నాయకుడు మీకు మాట్లాడేది మీరు సంకలు తట్టుకోవచ్చు, కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటి, గ్రౌండ్లో ఏమనుకుంటున్నారు, గ్రౌండ్ రియాలిటీ ఎంతవరకు కరెక్ట్గా ఉన్నది అనేటువంటి ఆలోచన మనకు ఉండాలి. అంతేగాని మనకేదో తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ వస్తుంది, పేమెంట్ ఇస్తున్నాడు, మనం మీడియా ముందుకు వచ్చి వాగేద్దామని అంటే ప్రజలు ఎవరు కూడా వాటిని తీసుకోవడానికి సిద్ధంగా లేదు. ఇలా ప్రజలు, మీరు అక్కడ కామెంట్లు చూస్తే ప్రజలు అంటున్నారు అంత బ్రహ్మాండమైన రాజధాని అయితే మరి 3 ఏళ్ళు ఏం గాడిదలు కాశారా, 5 ఏళ్ళు ఏం గాడిదలు కాశారా, 5 ఏళ్లలోనే మీరు అప్పుడు మావీగన్ అని చెప్పేసి మీరే రాజధానిగా డెవలప్మెంట్ చేయొచ్చు కదా, ఏం గాడిదలు కాశారని అడుగుతున్నారు. మరి ప్రజలకు సమాధానం చెప్పండి. ఈరోజు మీరు ప్రజలు అడిగేదానికి సమాధానం చెప్పండి. ఏది పడితే అదే, జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది పేమెంట్ ఇస్తాడు, స్క్రిప్ట్ ఇస్తాడు, మీడియా ముందుకు వస్తారు, మీరు మాట్లాడతారు, వెళ్ళిపోతారు. ఆ తర్వాత ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యారు, మీరు మాట్లాడిన దాని మీద కామెంట్లు చూసుకుంటున్నారా? మీరు కనీసం ఆ కామెంట్లు చూసుకుంటే మళ్ళీ మీరు సిగ్గుంటే మీడియా ముందుకు రారు. కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు ఈ మావీగన్కో లేకపోతే 3 ప్రాంతాల అభివృద్ధి రాజధానులకో ప్రజలు ఎవరు సిద్ధపడి లేరు. మీకు పిచ్చి పుట్టి మీకు గతి లేక ఇక జగన్మోహన్ రెడ్డి తానా అంటే మీరు తందానా అంటున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈ మావీగన్తోటి మీరు వెళ్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పు తెగేలా కొట్టడానికి మిమ్మల్ని సిద్ధంగా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పాండమిక్ సిచ్యువేషన్లో బ్లీచింగ్ పౌడర్, పారాసెటమాల్ తోటి రోగాలు తగ్గలేదమ్మా. హాస్పిటల్స్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ డబ్బులు లేని వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్లో పెట్టలేని వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ దేవుడి మీద భారం వేసి బతికినోళ్ళు బతికినారు, బతకనోళ్ళు ఎంతమంది పోయారు అందరికీ తెలుసు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కరోనా పాండమిక్ అనేది పారాసెటమాల్కో బ్లీచింగ్ పౌడర్కో లొంగలేదు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ అనేది ఈ మావీగన్నో లేకపోతే విగన్చినో తోట డెవలప్మెంట్ అవ్వదు. ఒక స్టాండర్డ్ ఉండాలి. ఒక రాజకీయంలో ఒక మాట మాట్లాడితే దానికి గౌరవంగా ఉండాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పోయినసారి 3 ప్రాంతాల అభివృద్ధి అన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఒకటే స్టాండ్, అది అమరావతి రైతులు, అమరావతి అని అన్నది. ఈరోజు అమరావతి అన్నది. మీరు కూడా నిన్న ఓటమి తర్వాత అయినా రియలైజ్ అయ్యి ఎస్ మేము అమరావతికి కట్టుబడి ఉన్నాం, అమరావతిని డెవలప్మెంట్ చేసుకోండి, అమరావతిని అభివృద్ధి చేయండి,
మనం పొరపాటు జరిగిందని అంటే ప్రజలు కనీసం రియలైజ్ అయ్యి మీకు రానున్న రోజుల్లో ఓట్లన్నీ వేసేవాళ్ళు. కానీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు ప్రజాక్షేత్రంలో తీసుకెళ్ళి అభివృద్ధి మీద మీరు ఎలా ఉన్నారంటే, అభివృద్ధి మీద ఒక వాడినటువంటి ఒక గబ్బిలాల్లాగా వేలాడపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమనే తట్లుకు వేలాడుతున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజలు మీకు గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వాస్తవ విషయం.